వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. మాఘపురాణం 11వ భాగంలోకి వచ్చాం. వశిష్ఠుల వారు దిలీప మహారాజుకి మృగశృంగుని వివాహము, మృకండుని జననము, కాశీ విశ్వనాథుని దర్శనము, ఆ తర్వాత మార్కండేయుని జననాన్ని గురించి చెప్పారు. అక్కడి నుంచి మార్కండేయుని చరిత్రని వివరిస్తాను చూడమని మొదలు పెట్టారనమాట. ఏం చెప్తున్నారు? శ్రద్ధగా ఆలకించమంటున్నారు. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరాలు మాత్రమే. అల్పాయుష్కుడు, 16 ఏళ్లే. అంతవరకే కదా. అయితే రోజులు గడుస్తున్న కొద్దికి తల్లిదండ్రులకి దిగులుగా ఉంది. పిల్లాడు పెరుగుతున్న సంతోషం లేదు. మరణానికి దగ్గరైపోతున్నాడన్న దిగులతోటి ఉండేవాళ్ళు అనమాట. 5 ఏళ్ళు నిండగానే కుమారుడికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేశారు. 6వ ఏడు దాటగానే మార్కండేయుని చదివించడం ప్రారంభించారు. అతను కూడా తన తండ్రిలాగానే అచిరకాలంలోనే అన్ని శాస్త్రాలు, సకల శాస్త్రాలు, వేదాంత, పురాణ ఇతిహాసాలు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలు పొందాడట. తర్వాత ఏం చెప్పారు? నాయన, నువ్వు చిన్నప్పుడే అన్ని శాస్త్రాలు అభ్యసించి నీ బుద్ధి కుశలత వల్ల అందరి మన్ననలు పొందుతున్నావు. ఎంతో ఆనందంగా ఉంది. అయితే నువ్వు గురువుల ఎడల, పెద్దల ఎడల ఎంతో భక్తిగా ఉండాలి. అప్పుడు వాళ్ళ ఆశీస్సులు నీకు మంగళకరం అవుతాయి. అంటే నీకు ఇలాంటి అపమృత్యువు రాబోతుంది కాబట్టి పెద్దవాళ్ళ ఎడల మరింత శ్రద్ధగా, మరింత భక్తిగా ఉంటే వాళ్ళ ఆశీస్సులన్నీ ప్లస్ అవుతాయని భావించారనమాట. కాబట్టి ఆ రకంగా నీ ఆయుర్దాయం వృద్ధి అవుతుందని చెప్పేవాళ్ళు. అయితే 15 సంవత్సరాలు గడిచిపోయినాయి. రోజు రోజుకి అమ్మా నాన్నలకి భయం పెరిగిపోయేదట. అయితే ఈ పరమశివుని వరప్రసాదులైనటువంటి మార్కండేయుడికి జన్మదినోత్సవం చేయాలని 15వ పుట్టినరోజు అనమాట. మహర్షులందరికీ ఆహ్వానాలు పంపించారట. మునీశ్వరులు, గురువర్యులు అయిన వాళ్ళందరూ, ఎంతమందో చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా, మళ్ళీ పిల్లవాడి పేరు పెట్టినప్పుడు వ్యాస మహర్షి వీళ్ళు నామకరణం చేసినప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా, అతని ఉపనయనానికి వచ్చిన వాళ్ళు, అతనికి విద్య నేర్పించిన గురువులు ఎంతోమంది ఈయన మృకండుని ఆశ్రమానికి వచ్చారట. అందరినీ ఆనందంగా ఎంతో బాగా ఆతిథ్య సత్కారాలు అన్నీ చేసి ఎంతో ప్రేమగా చూసుకుని పెద్దలందరికీ నమస్కరించి వశిష్ఠుని కూడా నమస్కరించాడు. వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు చేస్తూ అప్పుడు మార్కండేయుని నివారించారట. అట్లు చేసినందువల్ల ఏమిటండి దండం పెట్టద్దని ఎందుకు అంటున్నారంటే, ఎందుకు నివారించావు అని అడిగితే వశిష్ఠుడు చెప్పాడంటే, ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ అతనిని దీర్ఘాయుష్మంతుడు కమ్ము అని దీవించారు. మీరంతా మామూలుగా పిల్లాడు 15 ఏళ్ళ వాడు దండం పెడితే ఆయుష్మాన్ భవ అంటారు. ఇతనేమో కొద్ది రోజుల్లో మరణిస్తాడు. మీరందరూ ఆయుష్మాన్ భవ అంటున్నారు. దీర్ఘాయుష్మంతుడు అవ్వమని దీవించారు. ఇతని ఆయుర్దాయం 16 ఏళ్ళు. 15వ జన్మదినం జరుపుతున్నారు. ఇంకొక సంవత్సరం మాత్రమే ఇతను బ్రతుకుతాడు. నాకు నమస్కారం చేస్తే నేను అది చేయవలసి వస్తుంది. దీర్ఘాయుష్మాన్ భవ అనాలి. పరమేశ్వరుని ఆజ్ఞకి వ్యతిరేకంగా ఎలా చేయగలను? నాకు ఈ విషయం తెలుసు కాబట్టి నేను ఆ పని చేయట్లేదని చెప్పేసరికల్లా ఈ మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ ఎంతో విచారించారట. అయ్యో, చిరంజీవి వర్ధిల్లు అని దీవించినందున మా వాక్కు అమంగళమగునని ఎంతో బాధపడ్డారు. దీనికి మార్గాంతరం లేదా? ఇంత చక్కని పిల్లవాడు, మృకండునికి లేక కలిగిన సంతానం. ఈ మృకండు కూడా ఎంతో గొప్పగా సంసారాన్ని ఉద్ధరించినవాడు, ఎన్నో ధర్మశాస్త్రాలు చదువుకున్నవాడు, ఈ కాశీలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి అత్యుత్తమమైన శివ పూజ సల్పినవాడు. ఇతని వంశం ఇలా నిర్వంశం కావాల్సిందేనా? దీనికి ఏమైనా మార్గాంతరం, వేరే ప్రతిక్రియ ఏది లేదా అని వచ్చిన ఋషులు, మునులు అందరూ అడిగారట. అడిగేసరికల్లా ఏం చేస్తారు? అప్పుడు ఈయన ఏమన్నాడు? వశిష్ఠుడు కొంచెం ఆలోచించి, మనమందరం కలిసి ఈ మార్కండేయుని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్దాం, ఆయన ఏం చెప్తాడో చూద్దామని అనుకుని ఏం చేశారు? అందరూ కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళారట. ఈ మునీశ్వరుల ఆగమనానికి బ్రహ్మ ఎంతో సంతోషించట. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా నమస్కరిస్తే బ్రహ్మదేవుడు చిరంజీవిగా దీవించు నాయనా అని దీవించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతం అంతా బ్రహ్మదేవుడికి తెలియజేశాడు. అంటే అందరితో పాటు దీవించేశాడనమాట ఆయన. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకి విచారం వెలువచ్చి భయపడుకొని మార్కండేయుని దగ్గర తీసుకుని, నాయన, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతుణ్ణి చేయుగాక అని తన మనసులో శివుణ్ణి ధ్యానించట. అంటే శివుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం 16వ ఏట మరణం తథ్యం. పరమేశ్వరుడు వీడికి ఆయుష్నివ్వుగాక అని బ్రహ్మదేవుడు సంకల్పించుకున్నాడనమాట. అప్పుడు, ఓ మునులారా, మీరంతా వెళ్ళిరండి, ఇతనికి ఏ ప్రమాదం జరగదు అని చెప్పి, ఓ మార్కండేయ, నీవు కాశీక్షేత్రానికి వెళ్ళి విశ్వనాథునికి సదా సేవించు. ఎప్పుడు శివ పూజే, ఇక రెండోది లేదు నీకు అని చెప్పాడు. నీకు ఏ ఆపద కలగదు, నువ్వు అట్లా చేయమని పంపించాడు. ఈ మార్కండేయుడు ఇంటికి వచ్చాక అమ్మా నాన్నకి
నమస్కరించి ఏం చెప్పంటే కాశీ విశ్వనాథుని సేవించి వస్తాను, అనుజ్ఞ ఇవ్వమని అడిగాడు. అంటే కుమారుడు కలిగిన తర్వాత వీళ్ళు తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. కాశీ వెళ్ళొస్తానని అడిగాడనమాట. అడిగేసరికల్లా మృకండు అతని భార్య కుమారుడి ఎడబాటుకి ఎంతో దుఃఖించారు. పిల్లవాడు ఏమైపోతాడో, కనీసం వీడిని కంట చూడకుండా అయిపోతాం కదా అని చాలా దిగులు పడ్డారు. కానీ అతని పట్టుదలని మాత్రం వాళ్ళు కాదనలేకపోయారు. ఎలాగోలాగా కష్టపడ్డారు. కానీ తర్వాత ఏమనుకున్నారంటే మేము కూడా వస్తాం కాశీకి అని చెప్పి కుటుంబ సహితంగా కాశీకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మృకండు ఏం చేశారట, ఈయన మహర్షి కాశీ విశ్వేశ్వరాలయానికి సమీపంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. ఈ మార్కండేయుడు సదా శివధ్యానపరుడై రాత్రింబగళ్ళు శివలింగం దగ్గరే ఉండేవాడట. లింగ పూజ వదిలిపెట్టేవాడు కదా, అక్కడే ఉండేవాడు. 16వ ఏడు ప్రవేశించింది. 15 ఏళ్ళు నిండినే 16వ ఏడు వచ్చింది. మరణ సమయం ఆసన్నమైంది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణాలు కొనితెమ్మని ఆజ్ఞాపిస్తే యమభటులు మార్కండేయుని ప్రాణాలు కొనిపోవటానికి శివ సన్నిధిని ధ్యానం చేసుకుంటున్నటువంటి మార్కండేయుడి దగ్గరికి వచ్చారు. వస్తే ఇప్పుడు ఈ దగ్గరికి వచ్చేసరికల్లా వాళ్ళు నుంచోలేకపోయారట. ఆ శివలింగం తాలూకు సమీపానికి రాలేకపోయారు. పాశం విసిరి జీవుణ్ణి లాక్కోవాలి, పాశం విసరలేకపోయారు, అసలు నిలవలేకపోతున్నారు. దాంతో ఏం చేశారు వీళ్ళు, బాగా పరీక్షగా చూస్తే ఈ మార్కండేయుడు చుట్టూత ఒక ఆరాలాగా, అంటే వ్యక్తుల దగ్గర ఉండేది కాదు, అతనికి చాలా దూరం, అంటే చాలా దూర ప్రాంతం నుంచి కూడా ఎవ్వరు ఈ యమపాశం అది చేరరాకుండా ఒక మహాతేజం ఒకటి చక్రంలాగా తిరుగుతోందట. దాంతో వీళ్ళు భయపడి ఏం చేశారంటే వెనక్కి వెళ్ళి యమలోకానికి వెళ్ళి యమధర్మరాజుకు తెలియజేశారు. ఈయన ఏమనుకున్నాడంటే మామూలుగా భూలోకంలో మహిమాన్వితులు, మునులు, ఋషులు, మహానుభావుల ప్రాణాలు యముడే స్వయంగా గ్రహిస్తాడు. ఇతడు ఒక ముని బాలకుడు, 16వ ఏట అర్ధాంతరంగా మరణిస్తాడు కాబట్టి ముందు భటులను పంపాడు. ఇక్కడ ఏదో ఇతను ప్రత్యేకమైన ప్రజ్ఞ కలిగిన వాడని తెలిసి యమధర్మరాజే స్వయంగా వచ్చాడట. వచ్చేసరికల్లా కాలపాశాన్ని విసిరాడు. ఈ పాశం తన దగ్గరికి వచ్చేసరికల్లా యముడిని ఈ తేజస్సు అడ్డుకోలేదు. పాశం తగిలేసరికల్లా మార్కండేయుడు భయపడి శివలింగాన్ని కావలించుకుని శివధ్యానం చేస్తున్నాడు అనమాట. దాంతో ఈ భయపడి అమ్మా అని అరిచి శివ అని అరుస్తూ, మొదట అమ్మ అంటారు ఎవరైనా దెబ్బ తగిలేసరికి, శివ శివ అని ధ్యానం చేస్తూ ఎలుగెత్తి ధ్యానం చేస్తూ తన్ని కౌగలించుకున్నటువంటి ఈ భక్తుణ్ణి చూసేసరికల్లా శివుడు ఈ పాశం ఈయనతో పాటు రెండోసారి విసిరేసరికల్లా పిల్లవాడితో పాటు కౌగులించుకున్న శివలింగానికి తగిలిందట. రౌద్రాకారంతో ఈ శివలింగాన్ని చీల్చుకుని పరమశివుడు పైకి వచ్చాడు. ఎట్లా వచ్చాడంటే పైకి రావటం ఏమిటి, శూలంతో యమధర్మరాజుని పోటీ పెట్టేశాడనమాట. ఆయనకి కొట్టేయబోయాడు. ఎప్పుడైతే ఈ దిక్పాలకులు ఇలాంటి ఒక ప్రచండమైన ఇది జరిగిందో, రుద్రుడు తనంతట తన శివలింగాన్ని ఛేదించుకుని పైకి వచ్చేసరికల్లా దిక్కులు బూనబోంతరాలు దద్దరిల్లిపోయినాయట ఆ శబ్దానికి. ఈయన శూలాన్ని బారు చేశాడనమాట యముడి వైపు. నా భక్తుడిని తీసుకెళ్తావా, నన్ను కొడతావా అన్న రౌద్రంతో ఈ శూలాన్ని ఎప్పుడైతే ఆయనకి పెట్టంగానే ఈ భూనబోంతరాలు దద్దరిల్లిపోయినాయి. ప్రపంచంలో ఉన్న అన్ని ముక్కోటి దేవతలు నిర్ఘాంతపోయారట, ఏదో జరిగిపోతుందని. అష్టదిక్పాలకులంతా పరిగెత్తుకొచ్చారట. బ్రహ్మాది దేవతలంతా వచ్చారు. పలు విధాలుగా శివుణ్ణి ప్రార్థించి ఆయన కోపాన్ని చల్లార్చి తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. నీవిచ్చిన ఆజ్ఞ ప్రకారమే ఇతను వచ్చాడు అని పరిపరి విధాలుగా ప్రార్థించి ఆ శూలాన్ని వెనక్కి తీయించారు. లేకపోతే యముడు ఆ శూలానికి ఆహుతైపోవాల్సింది. నువ్విచ్చిన ఆజ్ఞే 16 ఏళ్లకి ఈ అబ్బాయి చనిపోతాడు, అల్పాయుష్కుడైన కుమారుని మృకండుడికి ప్రసాదించింది నువ్వు. ఆ ఆజ్ఞ ప్రకారమే యముడు తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహించాలి. వాళ్ళ పని ఏమిటి, దిక్పాలకులు తమ పంతం చేస్తారు. యమధర్మరాజు జీవుడికి కాలం అయిపోగానే తీసుకెళ్ళిపోతాడు. ఆయనకి వీళ్ళ మీద ఏమీ కక్షా కార్పణ్యాలు ఏమి ఉండవు. ఆయన పని ఆయన చేసుకుంటాడంతే, తన డ్యూటీ అని బ్రహ్మాది దేవతలంతా ఈయన శూలపాణిని బహువిధాలుగా అర్చించి పూజించి ప్రార్థించి ఆయన కోపాన్ని తగ్గించి అప్పుడు ఈ వరప్రసాదుడైనటువంటి మార్కండేయుడికి అతని మరి జరిగిందే అది కదా, అతనికి దీర్ఘకాలం అంటే చిరంజీవిగా అతనికి వరాన్ని ప్రసాదించారనమాట. అప్పుడు యముడు అయితే ఈ బాణం శూలం తగిలి యముడు చనిపోయాడట, అంటే మరణించాడని చెప్తున్నారు. శూలం తగిలేసరికల్లా ఇంద్రుడు వేడుకున్నాడు, ఈయన బతికిచ్చు, ఇతనే కదా ఈ జీవులని ఈ కార్యక్రమం చేయగలిగేవాడు, దిక్పాలకులలో ఒకడు, ఇతనికి ప్రాణాలు పోయమంటే అప్పుడు శివుడు తన శూలాన్ని ఉపసంహరించి యముడికి ప్రాణం పోసి నిలబెట్టాడట. నిలబెట్టిన తర్వాత యమ నా భక్తుల దరికి రావద్దు, ఎవడైతే నాకు పరమభక్తుడో వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళకూడదు అని యముడికి ఆజ్ఞనిచ్చాడు. తర్వాత
ఈ మార్కండేయుడికి చిరంజీవిగా వరాన్ని ఇచ్చాడు. మనం ఏడుగురు చిరంజీవుల గురించి చెప్పుకునేటప్పుడు మార్కండేయుని గురించి తప్పకుండా చెప్పుకుంటామండి. మార్కండేయుడు 16 ఏళ్ల బాలకుడుగా మరణాసన్నుడుగా శివుణ్ణి కౌగలించుకుని అదే స్వరూపంతో ఎప్పటికీ ఉండేలాగా ఆ వరాన్ని పొందాడట. 16 సంవత్సరాల బాలకుడుగానే మార్కండేయుడు ఉంటాడట. అప్పుడు ఈ మృకండ మహర్షి ఎంతో సంతోషించి అల్పాయుష్కుడుగా జన్మించినటువంటి కుమారుడు అంటే శివుని ఆజ్ఞతోటి శివాజ్ఞతోటే చిరంజీవి అయినందుకు ఎంతో సంతోషించి తను చేసినటువంటి మాఘమాస వ్రతమే, సంవత్సరాల తరబడి చేసినటువంటి మాఘస్నానమే ఈ ఫలితాన్ని తనకిచ్చిందని దీర్ఘాయుష్మంతుడైన కుమారుని చూసుకుని ఎంతో సంతోషించాడట. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ మాఘమాస స్నాన ఫలితాన్ని ప్రపంచంలో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ చాటి చెప్తూ ఉండేవాడట. దీంతో 11వ అధ్యాయం పూర్తయిందండి. రేపు 12వ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.